మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.
40వ స్వాతంత్ర దినోత్సవం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం. దీనికోసం 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం ప్రకటించిన 1950 జనవరి 26న మళ్ళా రిపబ్లిక్ డే అని ఆ రోజు మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రము ఇవన్నీ వచ్చేసాయి. ఆ రోజు రాజ్యాంగము ఇవన్నీ మొత్తం ఆ రోజే మనకు వచ్చినాయి. కాకపోతే దీన్ని మనం స్మరించుకోవాలంటే ఎంతో వెనక్కి పోవాల. 1947 ముందు సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని బ్రిటిష్ వాళ్ళంతా దీన్ని ఆక్యుపై చేసుకొని మనకు స్వాతంత్రం అనేది లేకుండా ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ నుండి ఎంతో మంది సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, భగత్ సింగ్, ఆజాద్ ఇలాంటి వాళ్ళందరూ ఎంతో కష్టపడితేనే ఈ స్వాతంత్రం వచ్చింది. ఈరోజు స్వాతంత్రం వచ్చినాక దీన్ని మనం కాపాడుకోవాలంటే మనమే ఫైట్ చేస్తాం. మళ్ళా అటువంటిది ఏమీ లేకుండా భావితరాలకు, రేపు రాబోయే భావితరాలకు ఈ మాదిరిగా ఉండాలి భారతదేశం అని చూపించాలని ప్రతి ఒక్క నాయకుడిని స్వేచ్ఛా జీవితంలో బతకాల. పిల్లలు గాని, పెద్దలు గాని, వ్యాపారస్తులు గాని ఎవరు భారతదేశం అంటేనే ఒక స్వాతంత్రం, ఆజాదీ. భారతదేశం అంటేనే ఒక ఆజాదీ దేశం. ఎక్కడైనా బతకొచ్చు, ఎవడైనా బతకొచ్చు. ఎక్కడెక్కడ కొంతమందికి ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో అంతా ఒకటి రెండు కులాలే బతుకుతాండారు. ఫారిన్ లో అంతా ఒకటి రెండు కులాలే బతుకుతాండారు. ఇండియాలో ఎక్కడ ఉండే వాళ్ళంతా బతుకుతాండారు సమంగా. ఆ స్వాతంత్రం ఇంకా రాబోయే 10 కాలాల పాటు ఇదే స్వాతంత్రం ఉండాలా, మనమంతా కలిసిమెలిసి ఉండాలా. మేరా భారత్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై. జై హింద్. అందరికీ నమస్కారం. 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడికి విచ్చేసిన ఈ పుర ప్రముఖులు అడ్వకేట్ జిల్లాని భాష గారు, ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు హరికృష్ణ గారు, మా ఉపాధ్యాయులు, మాజీ ఉపాధ్యాయులు ప్రతినిధి గారు, మరియు ఇక్కడ చేసిన పెద్దలందరికీ, ఇక్కడ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి స్వతంత్ర దినోత్సవం నాడు మనం ఈ స్వతంత్రానికి పోరాడిన వీరులను గుర్తు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమం మరియు అనేక ఉద్యమాలు చేపట్టి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చడానికి కారకమైనది. అలాగే భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఇట్లా చాలా మంది ఉద్యమకారులు ఆ రోజు తమ రక్తం చిందించి బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మన భారతదేశము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, తమ వంతు అభివృద్ధిని చేస్తూ పోయింది. మరి మనం చూసుకుంటే గత 10 ఏళ్లలో 15 ఏళ్లలో మన భారతదేశం యొక్క అభివృద్ధి 3 రెట్లుగా పెరిగింది. ఈరోజు ప్రపంచ పెద్ద దేశాల్లో, అంటే ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో 5వ స్థానంలో మన భారతదేశం ఉండడం మనమంతా గర్వించదగ్గ విషయము. అలాగే పిల్లలందరూ మీరు ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు, ఈ యొక్క దేశం యొక్క దిశను, తర్వాత ఈ యొక్క భారతదేశ భవిష్యత్తును మార్చే తాహత్తు మీలో ఉంది. భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించి పెద్దగా చదువులు చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మీరు ఎదిగి ఈ దేశానికి మీ వంతు అభివృద్ధిలో నడపడానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ ఈ సందర్భంగా మరొకసారి
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవిస్తున్నాను. నేను ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు గారికి మరియు ఇంకా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బేపారి ఆరిఫ్ అహ్మద్. నేను జామియా మస్జిద్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన తెలంగాణలో ఈరోజు నేను స్ట్రీట్ బాక్స్ ఆగస్టు 15 మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం మనకు సులభంగా రాలేదు. చాలా మంది మహానుభావులు వారి కష్టపడి కుటుంబాన్ని సుఖాలను త్యాగం చేసి మనందరికీ స్వేచ్ఛను పెంచారు. ఆ స్వేచ్ఛ వచ్చిన తర్వాత మనం అందరం ఇప్పుడు స్వతంత్రంగా ఉంటున్నాము. అందుకే నేను అంతా బాగా చదవండి, తల్లిదండ్రులను గౌరవించండి, గురువులను గౌరవించండి, కష్టపడి చదివి మీరు పై స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంతు సహాయంగా ఇంతకుముందు కూడా ఈ స్కూల్ కి మనము పైన షెడ్ నిర్మాణం కానీ ఆ గోడ నిర్మాణం కానీ నేను మా అన్న అందరము దీనికి ఆర్థికంగా సహాయం చేసినాము. ఎప్పుడు కూడా నేను ఈ స్కూల్ కి ఏ అవసరం వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను సహాయం చేయడానికి. నా వంతు సహాయంగా కొన్నిసార్లు నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ ఈ రోజు అంతా నా మిత్రులు, పెద్దవాళ్ళు చల్లరాజు పాలన్న గారు, మా అన్న ఉల్పూడి జాకిర్ అన్న గారు, హరి సారు, హెడ్ మాస్టరు, అలాగే మా మజీద్ మెంబర్లు బస్కిరణ, రాయర్ ఖాన్ గారు, ఇలా అందరూ వచ్చి మాకు ఇలా సహాయం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. జై హింద్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.